నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది కేవలం ఆహారం తినడం మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైన జీవనశైలి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆహారం తినేటప్పుడు మొబైల్ చూడడం లేదా టీవీ చూడడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. దీనివల్ల మన శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగ్గా అందకపోవడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం తినే ప్రతి ముద్దపై శ్రద్ధ పెట్టడం మైండ్ ఫుడ్ ఈటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆహారం యొక్క రుచి, వాసన, స్పర్శను ఆస్వాదిస్తూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఆహారం తినేటప్పుడు మొబైల్ చూడటం వల్ల కలిగే ప్రమాదం, నష్టం మైండ్‌లెస్ ఈటింగ్. అంటే మనం ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో మనకు తెలియదు. మొబైల్ స్క్రీన్ మీద దృష్టి ఉండటం వల్ల మన మెదడుకు కడుపు నిండిందనే సంకేతం అందడం ఆలస్యం అవుతుంది. దీనివల్ల అవసరానికి మించి ఎక్కువగా తినేస్తాం. ఇది క్రమంగా ఒబెసిటీ లేదా అధిక బరువుకు దారితీస్తుంది. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం పరధ్యానంలో భోజనం చేసేవారు ఏకాగ్రతతో తినేవారి కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకుంటారు. ఇది దీర్ఘకాలంలో జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆహారం తినేటప్పుడు మొబైల్ వాడటం వల్ల లాలాజలం మరియు జీర్ణ రసాల ఉత్పత్తి తగ్గుతుంది. మనం ఆహారాన్ని చూసినప్పుడు, దాని వాసన చూసినప్పుడు మన మెదడు జీర్ణ ప్రక్రియను సిద్ధం చేస్తుంది. కానీ మన దృష్టి మొబైల్పై ఉంటే ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగక గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ జరిపిన ఒక పరిశోధనలో భోజనం చేసేటప్పుడు డిజిటల్ డిస్ట్రాక్షన్ ఉంటే బాడీలో మెటబాలిజం రేటు తగ్గుతుందని తేలింది. దీనివల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ వల్ల కలిగే లాభాలు చూస్తే ఇది కేవలం బరువు తగ్గడానికి కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది. మనం ఆహారాన్ని నమిలి తిన్నప్పుడు అది లాలాజలంతో కలిసి సులభంగా జీర్ణమవుతుంది. దీనివల్ల పోషకాలు రక్తంలోకి త్వరగా చేరుతాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీ జరిపిన ఒక విశ్లేషణలో శ్రద్ధగా భోజనం చేసేవారిలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఆహారాన్ని ఆస్వాదించడం వల్ల మనసుకు తృప్తి కలగటమే కాకుండా ఇది అనవసరమైన క్రేవింగ్స్ను తగ్గిస్తుంది. జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా దీనివల్ల నియంత్రణలోకి వస్తుంది. మైండ్ ఫుడ్ ఈటింగ్ను ఎలా అలవాటు చేసుకోవాలనే విషయానికి వస్తే, మొదట భోజనం చేసేటప్పుడు మొబైల్, టీవీలను కనీసం 10 అడుగుల దూరంలో ఉంచాలి. ఆహారాన్ని కింద కూర్చొని తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ప్రతి ముద్దను కనీసం 32 సార్లు నమలాలని పెద్దలు చెప్తుంటారు. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. మనం ఎంత బాగా నమిలితే జీర్ణ వ్యవస్థపై అంత తక్కువ భారం పడుతుంది. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగకుండా తిన్న తర్వాత అరగంట ఆగి తాగడం మంచిది. ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని సమూలంగా మార్చేస్తాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం భోజనంపై దృష్టి పెట్టి తినేవారు సగటున 10% తక్కువ క్యాలరీలు తీసుకోవడమే కాకుండా తర్వాతి పూట కూడా తక్కువ ఆహారంతో సంతృప్తి చెందుతారు. అంటే ఇది సహజంగానే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఈ పద్ధతి వల్ల మనం తీసుకునే ఆహారం ఐరన్, విటమిన్స్ వంటి పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. ఆహారం అనేది కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు, అది మన శరీరానికి ఇచ్చే ఇంధనం. ఆ ఇంధనాన్ని సరైన పద్ధతిలో అందిపుచ్చుకున్నప్పుడే యంత్రం లాంటి మన శరీరం ఎక్కువ కాలం హెల్తీగా ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో మనం దేనికోసం పరిగెడుతున్నామో తెలియని స్థితిలో ఉన్నాం. కనీసం భోజనం చేసే ఆ 15 నుండి 20 నిమిషాలైనా మన కోసం, మన ఆరోగ్యం కోసం కేటాయించాలి. మొబైల్ను పక్కన పెట్టి ఇంట్లోని వారితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ లేదా ప్రశాంతంగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినండి. ఇది మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది. మీరు రేపటి నుండి చేసే భోజనాన్ని ఒక మెడిటేషన్ లాగా భావించండి. అప్పుడు మీ లైఫ్ స్టైల్లో వచ్చే అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు.